దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, అందరూ కూడా బలం ఉన్నదనుకున్నాం, ధనం ఉన్నదనుకున్నాం, ధనం ఉన్నదనుకున్నాం. అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ప్రయాణాలు కొనసాగిస్తారు. అనేక మంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు. అయితే బలమున్నా ధనమున్నా ఏది ఉన్నా కానీ ఒక దినమున నీ బలము నిన్ను కాపాడదు, నీ ధనము నిన్ను కాపాడు, నీ బలగము నిన్ను కాపాడదు, ఏది కూడా కాపాడదు. ఎందుకనంటే చాలామంది అనుకుంటా ఇదే పర్మనెంట్ అని అనుకుంటాము. ఇదే పర్మనెంట్ అని అనుకొని చెప్పేసి వాళ్ళ యాత్రలు కొనసాగిస్తారు. అయితే చూడండి ప్రియదేవుని గారు, మనం గనక బైబిల్ లేఖన భాగాలు కనుక మనం చూస్తే యేసు ప్రభువుల వారు చెప్తా ఉంటాడు. యేసు ప్రభు చెప్తా ఉంటాడు, ఏమని చెప్తా ఉంటాడంటే కాలము సంపూర్ణమైంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వెళ్ళారు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిదంటే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం కూడా సమీపించి ఉన్నది. ఈ కాలము సంపూర్ణమయ్యి ఎందుకనంటే సంపూర్ణమవుతుంది ఇప్పుడు. ఎందుకనంటే ఇశ్రాయేలుకు ఇరాక్ యుద్ధం అవుతా ఉంది, తర్వాత రకరకాల యుద్ధాలు మాత్రము అయితేనే ఉన్నాయి. యుద్ధాలు ఇంకా చల్లారలే. అయితే చాలామంది మానవుని జీవితంలో కావచ్చు కానీ అందరి జీవితంలో కానీ ఏమైపోతుందంటే ఇదే శాశ్వతము అనుకొని ఏమైపోయిందంటే ఈ కాలం సంపూర్ణమైనప్పటికీ కూడా వారికి ఎందుకనంటే గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నాడు మనం. ఏ గ్రహింపు అంటే ఇదే శాశ్వతమైన జీవితం అని, ఇదే పర్మనెంట్ అనుకొని చెప్పేసుకొని జీవిస్తున్న కాలంలో మానవుని మనగడ తాగుతా ఉంది. ఆనాడు ఎందుకనంటే నోవు కాలం మొదలుకొని నేటి వరకు కూడా ప్రజల పరిస్థితి ఏంటంటే కేవలము తినడానికి, త్రాగడానికి, తర్వాత విలాసవంతమైన జీవితాలు జీవించడానికే మానవుని యొక్క జీవితం కొనసాగించబడతా ఉంది. అయితే మన అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలితే చూడండి ప్రేమేం తెలిమారా, ఆ ఫ్లైట్లో పైలట్ అన్నాడట తన తండ్రి గారితో అన్నాడట, నానా ఇది నా చివరి ప్రయాణం, ఎందుకనంటే నేను మళ్ళా ప్రయాణం చేయలేను, నాది చివరి ప్రయాణము, ఇక నేను ఎందుకు ఇది చివరి ప్రయాణం అని అంటే నేను మళ్ళా వచ్చేసి, ఎందుకనంటే నీకు ఆరోగ్యం బాగలేదు కదా, ఆ జాబును పక్కన పెట్టేసి నేను మంచిగా చూసుకుంటా డాడీ అని చెప్పేసి, ఇది చివరి ప్రయాణం డాడీ అని చెప్పేసి వెళ్ళినట. కొన్ని క్షణాల్లోనే ఫ్లైట్ కూలిపోయింది. ఆయన జీవిత యాత్ర ముగించింది. తర్వాత ఒక్కొక్కరి చరిత్ర ఎందుకనంటే ఒక్కొక్క రకంగా, ఒక ఆయనకు వాళ్ళు ఇండియాకి వచ్చేసి వాళ్ళ బంధువులందరూ చూసుకొని ఆయన 3 పిల్లలతోటి ఒక వీడియో చేసి మంచిగా హ్యాపీగా నవ్వేది.
ఆయన ఆయన పిల్లలు కూడా ఏం చేసిందంటే దేవుని ద్వారా హ్యాపీగా వీడియో బంధువులకు షేర్ చేసాడు. హ్యాపీగా మేము పోతున్నాం. కొన్ని గంటల్లోని వాళ్ళ క్షణాల్లో వాళ్ళ యాత్ర ముగించి అందుకే దేవుని ద్వారా యేసు ప్రభు చెప్పినట్టుగా కాలం సంపూర్ణమైంది. ఈ కాలం సంపూర్ణమైనప్పుడు ఆ దేవుని రాజ్యము సమీపించినప్పుడు, ఎందుకనంటే ఈ కాలానికి అనుగుణంగా మన జీవితం మనుగడ కొనసాగించబడాలి. మన జీవితము కొనసాగించబడాలి. ఇంకా విలాసవంతంగా జీవిస్తున్నానంటే నీ యాత్ర ఎక్కడ ముగిస్తుందో ఎవరికి తెలియదు. ఎవరి యాత్ర ఎక్కడ ముగిస్తుందో తెలియని ఈ భయంకరమైన విపత్తులో మనం కొనసాగించబడతా ఉన్నాం. కానీ మనం ఏమనుకున్నాంటే కట్టుకున్న బిల్డింగు, తర్వాత కొన్న బంగారము, కొన్న బట్టలు, నీకేది కూడా పూచుకు పుల్ల రాదు. పూచుకు పుల్ల కూడా నీతో రాదు. నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఏది చేసినా ఆఖరికి నూనె పోపు కూడా నీతో రాదు. నీ వాళ్ళు కూడా కాదు. ఎందుకనంటే నీకు సమాధి తోట వరకే వాళ్ళు వస్తారు, కానీ మళ్ళీ నీతో రాలేదు. నీతో రాలేరు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం భయంకరమైన సంభవాలు సంభవిస్తున్నప్పటికీ కూడా నీ మనస్సు మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, నీ విధి విధానాలు మార్చుకోవాలి. నువ్వు మార్చుకోకుండా ఇదే జీవితం అని అనుకొని ఏంటంటే కాలానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, తర్వాత అన్ని తెలిసి కూడా నీ ఇష్టానుసారమైన జీవితానికి నీ యాత్ర ముగిస్తే పరలోకానిక నరకానిక? పరలోకానిక నరకానిక అని అన్నాడు. డాడీ ఇది చివరి ప్రయాణం నాది, ఇక నేను ప్రయాణం చేయనన్నాడు. ఆఖరికి తండ్రిని నోచుకునే పరిస్థితి రాలే. అందుకే ప్రియదేని మనం గమనించాలి, మనము ఈ రాజ్యం కొరకు మనం సిద్ధపరుస్తున్నామా, దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడుతున్నామా? ఏ రాజ్యం కొరకు మనం జీవిస్తున్నాము, ఏ రాజ్యం కొరకు మనం ప్రయాణం చేస్తున్నాము? ఎందుకనంటే నువ్వు ఇది పర్మనెంట్ కాదు, ఇది పర్మనెంట్ కాదు. అందుకే పేతురు భక్తుడు చెప్తా ఉంటాడు. అయితే పేతురు భక్తుడు కూడా ఆయన చెప్తా ఉంటాడు. చాలా మంది జీవితాల్లో కూడా ఏమైపోయిందంటే వాళ్ళ ఆ విలాసవంతమైన జీవితాలు ఏమంటుందంటే పేతురు భక్తుడు ఇక్కడ చెబుతూ మాట్లాడుతూ ఉంటాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి. పేతురు 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదామా? ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నాము. ఇదంతా జర్నీ, ప్రయాణం. ప్రియులారా అక్కడ ఏమంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, అమ్మలారా, అక్కలారా, తల్లులారా అని చెప్పుకుంటా ప్రస్తావన చేస్తా ఉన్నాడు అపోస్తుడైన పేతురు. ఈ పేతురు చెప్పుదా ఉంటే ఏమంటాడంటే మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. అయితే ఎందుకనంటే ఈ యాత్రలో మనం కొనసాగిస్తున్నప్పుడు ఈ యాత్రలో నీ జీవిత విధానము, నీ శైలి, నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ మంచితనము ఆ దేవునికి అనుకూలంగా నీ జీవితము జీవిస్తున్నావో చూడాలి. మనం ఎలాంటి జీవితం జీవిస్తా ఉన్నాం అన్ని తెలిసి సీరియాలు, సినిమాలు, బూతులు, తర్వాత విలాసవంతమైన జీవితాలు జీవించకుండా నీ జీవితం కొనసాగిస్తాడు. మనం దేవుని పిల్లలమేనా? అందుకే ప్రియ దేవుని ద్వారా ఇక్కడ ఏమనంటే మీరు ఎందుకంటే ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు. ఆత్మకు విరోధంగా పోరాడు
శరీరాశలను విసర్జించి, నీ శరీరానికి సంబంధించిన ఈ శరీరాశలన్నీ విసర్జించు. ఈ శరీరంలో ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి, వాటన్నిటిని విసర్జించాలి. ఎందుకు అనంటే మనము పరదేశులము. ఈ లోకంలో మనం ఏమంటే మనం పరదేశులము. ఎందుకనంటే మనకు నిశ్చలమైన రాజ్యం ఇక్కడ లేదు, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. రేపు ఏ స్థితిలో కానీ మరణించినా కానీ, ఏ పరిస్థితిలో కానీ మనం మరణిస్తే రేపు అక్కడ కళ్ళు తెరిసే పరిస్థితి ఉండాలి. ఇంకా శరీరాశలు పెట్టుకొని, నేత్రాశలు పట్టుకొని, ఇంకా లోకాశలు పెట్టుకొని లోకముతోటే అంటగట్టబడి, ఇంకా లోకాన్ని విడవకుండా, ఇంకా పాపాన్ని విడవకుండా, తర్వాత ఇంకా దేవుని యొక్క మార్గంలో భక్తి పెరగకుండా, భావాలు పెరగకుండా, పరిశుద్ధత పెరగకుండా, ప్రార్థన జీవితం పెరగకుండా దేవునితో ప్రయాణం లేని జీవితాలు మన జీవితాలు. మానవుని గురుగమ్యం లేని జీవితాలు. అయితే ప్రియమైన ద్వారా ఒక్కొక్కరి జీవితాలు కనుక మనం చూస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం గమనించాలి. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఏం చదువుతున్నాం, దేవుని వాక్యాన్ని ఏం వింటున్నాం, దేని కొరకు సిద్ధపడుతున్నాం, దేని కొరకు ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఏ విధంగా నువ్వు సిద్ధపడుతున్నావు, ఎలాంటి సిద్ధపడగలిగిన జీవితం నీకున్నది. మనం చాలా గమనించాలి. మనం దేవుని పిల్లమా, లేకుంటే అపవాది పిల్లమా, లోకస్తులమా, అన్య జనాంగమా, లేకుంటే మనం ఎవరము అనేది నువ్వు చాలా గమనించుకొని నువ్వు ప్రయాణాన్ని కొనసాగించాలి. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకొని తప్పించుకుంటావా? ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసి, ప్రార్థన నిర్లక్ష్యం చేసి, తర్వాత దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేసి, ఆత్మీయ సావాసాన్ని పక్కన పెట్టి జీవించుకుంటా అండి. నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు, ఎలా అభివృద్ధి చెందుతావు, దేని కొరకు సిద్ధపడుతున్నావు, దేని కొరకు నువ్వు నీ ప్రయాణం కొనసాగించబడతావు. అందుకే మనము దేవుని యొక్క లేఖన భాగాలు కనుక చూస్తే ఇక్కడ పౌలు గారు చెప్తా అంటాడు. పౌలు గారు ఏమని చెప్తా ఉంటాడంటే చూడండి ప్రియమైన ద్వారా, పౌలు గారు చెప్తున్న మాట మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనము ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదామా? కాబట్టి చూడండి, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదాము. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఇక్కడ ఈ నిలువరమైన పట్టణము లేదు. పౌలు అంటాడు, కొరింథీ సంఘానికి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతూ అంటాడు, ఎందుకంటే భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతుంది. శిథిలమైన వాటిని పట్టుకొని సంతోషపడుతున్నావు, ఆనందపడుతున్నావు, గంతులు కడతా ఉన్నావు. ధనం ఉన్నదని ఆగట్లేదు, బలం ఉన్నదని ఆగట్లేదు, బలగం ఉన్నదని ఆగట్లేదు. శరీర కోరికలు పెరిగిన కొద్దీ విచ్చలవిడిగా తిరుగుతున్నావు. విలాసవంతమైన జీవితం జీవించుకుంటా, ఇష్టానుసారమైన జీవితం జీవించుకుంటా రేపటికి నరకానికి తయారైతున్నవే తప్ప పరలోక రాజ్యానికి సిద్ధపడట్లేదు. అందుకే పౌలు చెప్పే మాట ఎందుకంటే ఇక్కడ అంటాడు, ఎందుకనంటే నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. నిలువరమైన పట్టణము మనకు లేదు, కానీ ఉండబోచున్న దాన్ని కోసము ఎదురు చూచాలి, కనిపెట్టాలి. ఎప్పుడయ్యా నీ రాకడా అంటే మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. కనిపెట్టాలి అని అంటే నువ్వెందుకు? దేవునిలో ఒక నిరీక్షణ ఉన్నది. లోకములో ఎక్కడ నిరీక్షణ లేదు, ఎక్కడ హోపు లేదు. కానీ శుభప్రదమైన నిరీక్షణ
క్రీస్తులోనే ఉన్నది కాబట్టిగా నీకు నిరీక్షణ కలగాలంటే పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా మనం జీవించాలి. ఎందుకు పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు దేహం ఉన్నను దేహం విడిచినను కూడా నువ్వేం కావాలంటే పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. పరిశుద్ధంగా జీవించి ఆయనకి ఇష్టంగా మనం బ్రతికాడితేనే ఆయన రాజ్యంలోనికి వెళ్తాం. కష్టంగా కాదు. ఎందుకనంటే కొంత ప్రార్థన జీవితం గడపడానికి నువ్వెంతో కష్టపడ్డట్టుగా చేస్తావు మనం. ఎందుకనంటే దాని కొరకు మనం ఎదురు చూడాలి అని అంటే మనం చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో చూడండి ప్రియదేవుని ద్వారా 5వ అధ్యాయంలో ఇక్కడ స్పష్టంగా దేవుడు మనకు దేవుని యొక్క లేఖన భాగాలు మనం రాసి పెట్టాడు. చూడండి ఎందుకు అనంటే ఇక్కడ దేవుని యొక్క రాజ్యం ఎందుకనంటే మనకి నిలువరమైన పట్టణము లేదు. ఎందుకనంటే మనము ఉండబోయే దాని కొరకు మనం ఎదురు చూడాలి అని అంటే ఇక్కడ మనం చూడవచ్చు. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి ప్రియదేవుని ద్వారా 7వ వచనం. ఎక్కడ ఉండడానికి ప్రభువునొద్ద నివసించడానికి నువ్వు ఇష్టపడతావు. బాప్తిసం తీసుకున్నది అందుకే, మారు మనసు పొందింది అందుకే. మరలా ఏంది కుక్క తన వాంతికి తిరిగినట్టుగా, పంది బురదకు మరిగినట్టుగా నీ జీవితం ఏంది? దేవునికి ఇష్టంగానా, లోకానికి ఇష్టంగానా, అపవాదికి ఇష్టంగానా, ఈ మనుషులకు ఇష్టంగానా నీ జీవితం? అందుకే ఇక్కడ మనం ఏంటంటే ఎందుకంటే ఇట్లా ధైర్యం కలిగి ఏమంటాడంటే ధైర్యం కలిగి ఈ దేహము విడిచిపెట్టి ప్రభునంతా నివసించడానికి ఇష్టపడుచున్నామా. ఇష్టపడ్డప్పుడు కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవల్లని మిగుల అపేక్ష కావాలి. అపేక్షని కావాలి. నేను దేహమందు ఉన్నా కానీ నా దేహమును విడిచిపెట్టినా కానీ నేనేం కావాలంటే పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు. ఎందుకనంటే భూమి మీద ఈ గుడారం, ఈ శరీరమైన ఈ గుడారం కూడా శిథిలమైపోతుంది. ఇది అంత పర్మనెంట్ ఏం కాదు. నువ్వు అనుకుంటా కనబెట్టిందంతా పర్మనెంట్ అనుకుంటున్నావు. నీ బైక్ పర్మనెంట్ అనుకుంటున్నావు, అన్ని పర్మనెంటే అనుకుంటున్నావు. ఎందుకనంటే ఈనాడు ప్రజలు కూడా చాలా మంది భక్తిహీనులు అయిపోయి ఏం చేసిందంటే ఎల్ఈడీలకు తర్వాత కల్పన కథల వైపులకు తిరుగుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వెళుతూ ఉన్నారు. వాళ్ళు సేవ చేసే కరెక్ట్ కాదనట్లేదు, కానీ వీళ్ళ నడవడిక కరెక్ట్ కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే పాపుల మార్గాన్ని ఎంచుకుంటున్నారు, పరిశుద్ధుల మార్గాన్ని ఎంచుకోవట్లేదు. అందుకే ఇక్కడ అన్న మాట ఎందుకనంటే నువ్వు దేహమందునను దేహమును విడిచినను ఎవరికి ఇష్టంగా ఉండాలంటే ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. నెంబర్ 1 పాయింట్. మనము ఈ లోకంలో జీవిస్తున్నామనంటే దేవుని రాజ్యం కొరకు ఆయన యొద్దకు మనం చేరాలి అని అంటే మనం ఏం కావాలంటే ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. మనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉండాలి. అందుకే పౌలు రాసిన మాట ఎందుకంటే దేహం ఉన్నను. ఎందుకనంటే ఒక దినమున నీతి కలిగిన న్యాయాధిపతి అయిన యేసు న్యాయపీఠం మీదకి ఎవరైనా రేపు పాస్టర్ కావచ్చు, అమ్మగారు కావచ్చు, అయ్యగారు కావచ్చు, విశ్వాస పెద్ద సంఘ పెద్ద కావచ్చు, ఎప్పటికి వెళ్ళాలి. అక్కడ రేపు రాస్తాను ఇదే, అది ఇక్కడ గ్రంథం అదే, ఇక్కడంతా తీర్పు తీర్చేది. అయితే ఈనాడు క్రైస్తవ సమాజం ఏమైపోతుందంటే భ్రష్టు పట్టిపోతా ఉంది. పరిశుద్ధత లేదు, ప్రార్థన లేదు. ఎందుకనంటే ఇష్టానుసారమైన విలాసవంతమైన జీవితాలు జీవించడకు అందరూ ఏమైపోయిందంటే కల్పన కథల వైపు తిరిగారు. చూడండి బైబిల్ చూడండి, కల్పన కథల వైపు తిరిగిన ప్రజలు.
చూడండి, తిమోతి రాసిన పత్రిక 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం కచ్చా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఏంటంట దుర్గచెవులు, ఏమైనా చెవులు గీకుడే, ఎక్కడికి వచ్చినా ఇట్లా అంటారంట. ఎందుకనంటే జనులు హితబోధను సహింపక దుర్గచెవులు గలవారై తమ స్వకీయ దురాలోచనలను ఏంటిదంట దుర్గచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు తాము పోగు చేసుకున్నారు. ఇదే కదా ఏంటంటే అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు పాస్టర్ మా ఇంటికి రావద్దు, అమ్మ గుడికి ఎందుకు రావట్లేదు? పరిశుద్ధంగా ఉంటున్నావా? ప్రార్థన జీవిస్తున్నావా? ప్రార్థన జీవితమేనా? ఇతడి నీ భర్తేనా, లేకుంటే ఈమె నీ భార్యేనా, తర్వాత వీళ్ళు నీ పిల్లలేనా, నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్నావు, ఇలాంటి వాళ్ళు రాకూడదు మన ఇంటికి. అర్థమైందా? ఎందుకనంటే ఇలాంటి కల్పన కథలకు వైపుకే వెళ్ళి ఏం చేస్తానంటే ఇష్టానుసారంగా మమ్మల్ని అడగద్దు, గుడికి ఎందుకు వస్తలేవు, ప్రార్థనకి ఎందుకు రావట్లేదు, ఉపవాసం ఎందుకు ఉండట్లేదు, నైట్ ప్రార్థన ఎందుకు రావట్లేదు, ఇలాంటి అడగద్దానే ఎల్ఈడి కాడికి పోతా ఉన్నాను, టీవీ కాడ పోయి దిష్టి బొమ్మలాగా కూర్చుంటా ఉన్నాను. ప్రజలు తయారైపోయి ఆడెంత తిండి పెడతా ఉన్నారు, ఇన్ని కూలీలు ఇస్తా ఉన్నారు, చచ్చిపోతే సాగు పెట్టే ఇస్తా ఉన్నారు, బతుకుతే కేక్ ఇస్తా ఉన్నారు. మాకేందయ్యా? ఎందుకనంటే ఇలాంటి కల్పన కథల వైపుకు, ఎందుకనంటే జనులు తమ స్వకీయ దురాలోచనలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకున్నారు. ఏమైపోయిందంటే సత్యమునకు చెవియొగ్గ. ఎందుకంటే సత్యానికి లోబడడు, సత్యానికి లోబడదు. అన్ని అబద్ధాలే, పూటకో అబద్ధం, పేటకో అబద్ధం, ఎప్పుడు చూసినా అబద్ధాలే, అబద్ధాలే అబద్ధాలే అబద్ధాలే. ఎందుకనంటే ఇదంతా అపవాదికి సంబంధించిన పరిచయంలో కొనసాగించబడుతున్న ప్రజలు. ఎందుకు అనంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఏమైనా చేయి, నువ్వు చాటింగ్ చేసుకో, ఫేస్బుక్ చూసుకో, వాట్సాప్ చూసుకో, తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో. అమ్మా నువ్వు ఎందుకు చేస్తున్నావు, సెల్ పట్టుకున్నావు, నీకేం బుద్ధి లేదా అన్నాడు ఆయన. ఆయన ఉన్నది టీవీలో కదా. ఎందుకనంటే ఇలాంటి ప్రజలకు ఏం చేసిందంటే ఇలాంటి ప్రజలు తయారైపోయాను. ఎందుకనంటే రేపు ఇష్టంగా జీవిస్తేనే దైవ రాజ్యంలోనికి మనం చేర్చబడతాం. నా యేసయ్యా ఉన్నత స్థలము తట్టు నా కన్నులే తుదును. నా యేసయ్యా నీ కొరకే నేను కనిపెట్టుకుందును. నా యేసయ్యా ఉన్నత స్థలము తట్టు నా కన్నులే తుదును. నా యేసయ్యా నీ కొరకే నేను కనిపెట్టుకుందును. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవ్వడు కూడా సిగ్గునను, ఎప్పుడు కూడా సిగ్గుపడరు. ఎందుకనంటే ఈ కల్పన కథల వైపు తిరిగిన వాళ్ళన్నా సిగ్గుపడతారు కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడే వాళ్ళు ఏనాడు కూడా ఏ పరిస్థితుల్లో కూడా సిగ్గుపడరు. అందుకే అబ్రాహాము జీవితాన్ని కనుక మనం చూస్తే అబ్రాహాము ఏమైపోయాడంటే అబ్రాహాము కనుక మనం చూస్తే ఎబ్రీయులకు రాసిన పత్రికలో దేని ద్వారా అక్కడ అబ్రాహాము ఏదో ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకనంటే అబ్రాహాముకు దేనికి ఏదనంటే దేనికి దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు, దేవుడు దేనికి
శిల్పి నిర్మాణకుడైన ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు అబ్రహాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. ఎందుకనంటే అబ్రహాము ఏం చేసిందంటే పరిశుద్ధత కలిగిన వాడు. అబ్రహాము ఎవరంటే ప్రార్థన జీవితం కలిగిన వాడు. అబ్రహాము ఎవరంటే అనేక విశ్వాసులకు తండ్రి. అబ్రహాము అనేక జనములకు తండ్రి. అబ్రహాము ఎవరంటే వెళ్ళిన చోటల్లా బలిపీఠం కట్టి ప్రార్థన జీవితం కలిగి దేవుని మాట కలిగి దేవుని విధేయత చూపించి దేవుని అడుగు జాడలు నడిచిన వాడే అబ్రహాము. అబ్రహాము రేపు ఈ కల్పన కథల వైపు తిరిగి భక్తిని విడిచి ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా నడిచే వాళ్ళు ఏ రాజ్యాన్ని చేరుతారో నాకు తెలియదు. ఏ రాజ్యానికి నాకు చేరుతారో నాకు తెలియదు. అబ్రహాము వెళ్ళిన చోటల్లా, అబ్రహామును పిలిచినప్పుడల్లా అబ్రహాము విధేయత కలిగిన వాడు. అబ్రహాము ప్రార్థన జీవితం కలిగిన వాడు. అబ్రహాము దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నవాడు, పరిశుద్ధతను కోల్పోయినవాడు కాదు అబ్రహాం. ఈనాడు అనేకుల జీవితంలో పరిశుద్ధతను కోల్పోయి భక్తిహీనులు అయిపోయి ఆ భక్తి ఏమైపోయిందంటే ఆ భక్తి చల్లారిపోయి ఏం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నోచుకోవడానికి కూడా స్థితిలో లేదు. అంత నష్టం జరిగినా కానీ, ఎంత నష్టం జరిగినా కానీ చాలామంది గ్రహించలేక లోతు లాంటి పరిస్థితిలో ఉన్నది. లోతును కూడా దేవుడు దేవదూతలు పంపించి కూడా లోతును కూడా వెంటాడి తర్వాత ఆ లోతు కొరకు ప్రార్థన చేసిన అబ్రహాము కూడా ఎంతో ప్రాధేయపడినప్పటికీ కూడా ఏం చేసినంటే లోతు ఎప్పటికి కూడా కారణాలు కారణమే ఏదైనా కానీ కారణమే. అయ్యా దేవుడి పట్టణాన్ని నాశనం చేస్తానంటే అలా కాదంటాడు. దేవుడు ఏం నువ్వు లేవయ్యా ఇట్లా సంగతి అంటే తడువు చేస్తా ఉంటాడు. ఎందుకనంటే ఈ లోతు లాంటి జీవితమే అనేకుల లోపల ఈ లోతు ఆత్మ పని చేస్తూ ఉన్నది. ఈ లోతు ఆత్మ ఏంటిదంటే, ఈ లోతు ఆత్మ ఎలాంటిదనంటే లోకములో కలిసిపోయే ఆత్మ. లోకంలో కలిసిపోయే ఆత్మ అది. ఎందుకనంటే నేను పెద్ద మనిషిని కావాలి లోకంలో, తర్వాత లోకంలో నాకు పేరు కావాలి, లోకంలో ప్రఖ్యాతి కావాలి, తర్వాత నేను ఇక్కడ పెద్దగా ఉండాలి, నేను అక్కడ పెద్దగా ఉండాలి. ఆఖరికి వచ్చినాక లోతు కుటుంబం పతనమైనట్టుగా ఏ కుటుంబం పతనం కాదు. కానీ నేను చెప్పే మాట ఎందుకనంటే దేవుని పిల్లల కుటుంబం లోతు కుటుంబం లాగా కాదు. ప్రజలు హల్లెలూయా. ఎందుకనంటే అబ్రహాము దేవునికి ఎలాగైతే ఉన్నాడో అబ్రహాము లాగానే మనం కనిపెట్టుకొని ఉండాలి. అందుకే ప్రియమైన ద్వారా అబ్రహాము ఏం చేసిందంటే అక్కడ చూడండి, మనం మరొకసారి చదువుదామా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. అబ్రహాము ఎదురు చూస్తా ఉన్నాడు. మనం కూడా ఎందుకనంటే మనము ఈ దేహమందులను దేహం విడిచినను కూడా ఏం కావాలంటే పరిశుద్ధంగా ఉండి ప్రభు కొరకు కనిపెట్టుకోవాలి. ఎందుకనంటే మనం ఈ లోకంలో ఎవరం యాత్రికులము, పరదేశులమై ఉన్నాం. ఇదేది కూడా పర్మనెంట్ కాదు. అందుకే మనం ఏం కావాలంటే రేపటి దినమున దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూసిన అబ్రహాము లాగా కనిపెట్టుకునే వాళ్ళమై ఉండాలి. ఎందుకంటే ప్రియమైన ద్వారా రేపటి దినమున ఏ పరిస్థితి సంభవిస్తున్నదో మనం చెప్పలేము. ఎందుకు అనంటే రేపటి దినమున ఒక్క నిమిషంలో కూడా ఏమైపోతుందంటే లయమైపోతాం. ఇదంతా కూడా పంచవేంద్రముతో కూడా కాలిపోయే పరిస్థితి. భూమి సైతం కూడా కాలిపోతుంది. కానీ నువ్వు పరిశుద్ధతను కోల్పోకూడదు, ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదు, ఆత్మలో సల్లారిపోకూడదు, అన్య భాషలు మాట్లాడడం మానకూడదు. ఆత్మలో నువ్వు తీవ్రత కలిగి
ఉన్నతమైన అభిషేకం కలిగి, ఉన్నతమైన శక్తి కలిగి దేవునితో ఎప్పటికీ మనం నడవాలి. ఈ భౌతికమైన వాటి కొరకు కాదు మనం చూసేది. ఈ భౌతికంగా నువ్వు దేవునితో నడుస్తా అంటే నీకు కావలసిన అన్ని కూడా దేవుడు సమకూరుస్తాడు. ఎందుకనంటే మనం చూడండి బ్రదర్ ద్వారా, ఎందుకనంటే చాలా మంది జీవితాల్లో కూడా ఎందుకనంటే ఎలాంటి పరిస్థితి ఉన్నదో మనం చూడవచ్చు. చూడండి, మనం యోబు గ్రంథం ఈ లోకం మనది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ లోకం మనది కాదు, శాశ్వతము అసలు కాదు. ఈ తనువు మట్టికి మన్నై పోనెప్పుడో తెలుసుకో. ఈ లోకం మన్నై పోనెప్పుడో తెలుసుకో. ఈ లోకం మనది కాదు, శాశ్వతము అసలు కాదు. అందుకే ప్రసంగి భక్తుడు అంటాడు, భూమి కింద సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే అంటాడు. అంతా వ్యర్థమే. ఎందుకనంటే దీన్ని చూసి మురిసిపోయే వాళ్ళు చాలామంది, అందాన్ని మురిసిపోయే వాళ్ళు, బలాన్ని చూసి, ధనాన్ని చూసి, జ్ఞానం చూసి మురిసిపోయేది. అది రేపు నువ్వు దేవుని రాజ్యానికి నీకు చేరుస్తుందో చూసుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 34వ అధ్యాయం 34వ అధ్యాయం 20వ వచనమా. చూడండి చూడండి, వారు నిమిషంలో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలం ఉంది నాశనమగుదురు. చూడండి బ్రదర్, మనం గమనించాలి. ఎందుకనంటే మనము ఎందుకు అనంటే వారు నిమిషంలో ఏమైపోతారట, నిమిషంలో చనిపోదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలం ఉంది నాశనం పొందుదురు. అయితే ఇక్కడ అంటాడు, బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. చెప్పండి, ఎందుకంటే బలవంతులు దైవికంగా కొనబడతారు. ఎందుకనంటే నువ్వు ఎంత బలంగా ఉండాలంటే దేవునిలో బలంగా ఉండాలి. హల్లెలూయా. దేవునిలో నువ్వు బలంగా ఉండాలి. ఎందుకనంటే బలమైన అభిషేకం కలిగి, ఉన్నతమైన శక్తి కలిగి, ఉన్నతమైన వాక్యాన్ని కలిగి, ఉన్నతమైన ఉపవాసాలు కలిగి నువ్వేం కావాలంటే దైవికంగా బలం కలిగి ఉండాలి. అందుకే అక్కడ ఏంటంటే బలవంతులు దైవికంగా కొనిపోబడతారు, దైవికంగా కొనిపోబడతారు. ఎందుకనంటే రేపు పంచవేండ్రతో సహా కూడా, ఎందుకనంటే ఎలా చనిపోతారంటే ఎప్పుడు కూడా ఏది సంభవిస్తుందో చెప్పలేము. హల్లెలూయా. ఏది సంభవిస్తుందో చెప్పలేము. ఎందుకు అనంటే చాలా మంది అనుకుంటా ఉన్నారు, ఎందుకు అనంటే దేవుని యొక్క రాకడ ఆలస్యంగా ఉన్నది. అందుకే ప్రభు చెప్పాడు, ఇగో ఏంటిది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. ఎందుకనంటే అందరూ అంతటా మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుడి. ఎందుకనంటే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొంది, ఎందుకనంటే పాప క్షమాపణ పొందాలి. ఎందుకనంటే రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. 2వ పేతురు రాసిన పత్రిక చూడండి బ్రదర్, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలె ఉన్నది. ఒక్క దినం అట ఎలా ఉన్నదట, 1000 సంవత్సరాలు. ఎందుకనంటే నువ్వు ఒక్క దినం మిస్ అయితే 1000 దినాల చాయిస్ మిస్ అయినట్టు. మనం ఎందుకనంటే లోతు ఏం చెప్పినట్టు, లోతు కారణం చేసినట్టుగానే చెప్తా ఉంటారు. ఏంటంటే అన్ని కారణాలు చెప్తా ఉంటారు. ఆఖరికి వచ్చినాక లోతు కుటుంబం బాగున్నదా, లోతు కుటుంబం నుంచి మోయాబీలు వచ్చారు, లోతు కుటుంబం నుండి అమాయనులు వచ్చారు, శాపగ్రస్తమైన కుటుంబం అది.
అందుకే ఇక్కడ ఏంటంటే ప్రభు దృష్టికి ఒక్క దినం 1000 సంవత్సరములే ఉన్నది. 1000 సంవత్సరములు ఒక్క దినం వల్లే ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి హల్లెలూయా. దేవుడు ఎందుకనంటే తన వాగ్దానాల గురించి ఆలస్యం చేసేవాడు కాదు. అయితే జాన్ వెస్లీ గారు, రాజమండ్రి జాన్ వెస్లీ, డాక్టర్ జాన్ వెస్లీ, బెస్లీ జాన్ వెస్లీ గారు, ఆయన అనుకున్నాడట, మా అమ్మ మా నాన్న ఎప్పుడు కూడా దేవుని రాజ్యం సమీపించిన అని చెప్తా అంటే ఈయన నవ్వుకునేదట. అయితే అనుకుంటా ఉంటే ఒక దినమున ఏమైపోయిందట అంటే వీళ్ళ తండ్రి గారు విజయ్ చందర్ కావచ్చు. అయితే వాళ్ళ తండ్రి గారికి భయంకరమైన కడుపు నొప్పి వచ్చేసింది. భయంకరమైన కడుపు నొప్పి. డాక్టర్ ఉన్నారు 24 hours క్లోజ్ అని చెప్పి, హల్లెలూయా 24 గంటల్లో క్లోజ్ అని అన్నారట. ఈయన వాళ్ళ తండ్రి పైన ఉన్నాడు, ఈయన సెల్లార్లకు వచ్చేసి అప్పుడు ఈయన డాక్టర్ బాగా జ్ఞానం కలిగినవాడు జాన్ వెస్లీ, తర్వాత చరిత్ర చదివిన కలిగినవాడు. ఈయన ఏం చేసిందంటే ఆయన ప్రార్థన చేస్తాడు, దేవా మా డాడీ ఏం నీకు అన్యాయం చేసింది అంటే ఇతనికి పిలుపున్నది, దేవుని పిలుపున్నది, దేవుని సేవ చేయాలని దేవుడు పలుమార్లు పిలిచినా కానీ ఆ పిలుపును పక్కన పెట్టి, దేవుడు జాన్ వెస్లీ కమ్, నువ్వు నా కొరకు పరిచయం చేయాలి అని అంటే, ఐఎమ్ ఏ డాక్టర్, నేను ఈ పని చేయాలి, నేను ఒక డాక్టర్, ఇంటెలిజెంట్ డాక్టర్, నేను చూస్తే నీ ఒక మనిషి యొక్క అన్ని కూడా అంతరంగంలో నుంచి లెక్క పెట్టగలిగినని అనుకున్నాడు. జాన్ వెస్లీతో దేవుడు పదే మాట్లాడతాడు. జాన్ వెస్లీ నిర్లక్ష్యం చేసింది. స్పాట్లో వాళ్ళ తండ్రికి ఈ సమస్యను తీసుకొచ్చేసి దేవుడే కలగజేసుకో. కొంతమందికి అర్థం కాదు, దేవుడే కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తే అవి అనుకుంటాడు సైతాన్ని తీసుకొచ్చిన అంటాడు. నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావంటే దేవునికి సమీపంగా వచ్చడానికే కొన్ని శ్రమలు జీవితంలో అనుమతిస్తాడు దేవుడు. అయితే జాన్ వెస్లీ ఏం చేసిందంటే ఇక ప్రార్థన చేసి సెల్లార్లో చేస్తున్నాడట, ఏది దేవా అని మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ ఉండతాడు, జాన్ వెస్లీ నువ్వు నా కొరకు సమర్పించుకోవాలి, నా కొరకు అంటే లోకంలో ఎంతోమంది నేనే కావాలని కన్నా నువ్వే నాకు కావాలన్నా అని జాన్ వెస్లీ ఎప్పుడైతే సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నాడో 24 గంటల్లో చస్తానన్న తన తండ్రి ఇప్పటి వరకు బ్రతుకున్నాడు. అందుకే ప్రియదేవుడా మనం కనుక చూస్తే ఇక్కడ ఏంటంటే దేవుడు తన ఆలస్యము చేసేవాడు కాదు. ఎందుకనంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఎందుకనంటే ఆయన ఆలస్యం చేయడు. ఎందుకనంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగిన వాడు కనుక, ఎందుకనంటే తన వాగ్దానం విషయంలో ఏమాత్రం కూడా ఏం చేస్తాడంటే ఆలస్యం చేయడు. ఎందుకంటే చాలామంది జీవితాల్లో కూడా ఏమంటారంటే దేవుడు ఆలస్యం చేసేవాడు అని అందరూ అనుకుంటా ఉంటారు. కానీ ప్రియదేవులారా దేవుడు కూడా తన వాగ్దానం గురించి ఏ పరిస్థితుల్లో ఆలస్యం చేసేవాడు కాదు. ఎందుకనంటే దేవుడు ఎప్పుడు కూడా ఏం చేశాడంటే ఆయన వాగ్దానం గురించి నెరవేర్చేవాడు. అయితే వాగ్దానం ఆలస్యం అనేది ఎవరు అనంటే చెడ్డ దాసులు, దేవునికి లోబడని వాళ్ళు అన్నట్టుగా బైబిల్లో ఉంటారు. చూడండి మన బైబిల్లో ఎందుకనంటే చెడ్డ దాసులు అనంటే వాళ్ళు ఎందుకనంటే దేవుణ్ణి విడిచిపెట్టి వాళ్ళు ఆలస్యం అనుకున్న వాళ్ళట. ఎవరట? దుష్టుడైన దాసుడు. చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 నుంచి మనం చదువుతామా? ఏంటిదట? మీరు మనుష్య కుమారుడు, మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా ఉండుడి. వారిపైన వచ్చిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు
దేని ద్వారా అనుకొని తన తోటి దాసులను కొట్టి మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు ఉన్నాడు. ఈయన ఎవరంటే వేషధారుతో వీళ్ళకి పాల్పంపులు పొంది. ఈనాడు కూడా అలాంటి వేషధారులు తయారైపోయాయి. అందుకే ప్రియదేని ద్వారా మనం ఏం కావాలంటే రేపు ఎందుకనంటే రేపు ఏం చేసిందంటే ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఎందుకనంటే ఒక్క నిమిషంలోనే చనిపోతారు, ప్రజల్లో కల్లోలం ఉంటారు, అనేకులు వినాశనం అవుతూ ఉంటారు. కానీ బలవంతులే దైవికంగా కొనబడతారు. దేంట్లో బలంగా ఉండాలి? దేవునిలో బలంగా ఉండాలి, దేవుని అభిషేకం కలిగి ఉండాలి, దైవ దర్శనం కలిగి ఉండాలి, దేవుని యొక్క శక్తి కలిగి, దేవుని యొక్క బలము కలిగి. చాలా మందికి అభిషేకం లేదు, ఆత్మను పొందలేదు, అన్య భాషలు లేవు. ఎందుకనంటే శరీరానుసారంగా జీవించేవాళ్ళు. ఎందుకనంటే వీళ్ళకు కూడా ఎక్కడ ఇలాంటిదే. ఎందుకంటే ఆ దాసుడు కనిపెట్టని దినంలో వాడు అనుకున్న గడియలో వాని యజమానులు వచ్చి వారిని నరికించి వేశ్యదారులతో కూడా వారికి పాలు నియమించును. అక్కడ నాట ఏడుపు పన్ను కొరుకుటై ఉంటుంది. ఇదంతా ఎందుకనంటే వేషం ఎత్తే సరిపోదు. మనకు భక్తి చాలామంది ఎందుకంటే భక్తి వేషం ఎంత అంటారు. భక్తి వేషం అంటే కొన్ని తెలిసిన మాటలు మాట్లాడుతాడు, వల్లిస్తా అంటారు. అబ్బో వీళ్ళని చూస్తే ఎంత భక్తులు అని అనుకుంటాను. కాబట్టి ప్రియదేని ద్వారా బలవంతులు దైవికంగా కొనిపోబడతారు. అంటే దేవుని యొక్క అభిషేకము కలిగి, దేవుని యొక్క ఆత్మ కలిగి, దేవుని యొక్క ఆత్మ ద్వారా దినదినమైన పోలికలోకి మార్చబడాలి. అంటే మనము దేవుని పైన బలమైన ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకనంటే ఆ బలమైన ఆసక్తి, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉంటేనే ఏం చేస్తానంటే ఆనాడు ఏం చేస్తానంటే ఏలియా కొనిపోబడ్డాడు అగ్నిరథములతో. అంటే దైవికంగా కొనిపోబడాలి. అంటే దైవికంగా కొనబడాలంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాల చేత, దేవుని యొక్క అభిషేకము చేత, దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క బలము చేత, దైవ దర్శనం కలిగి, దేవుని యొక్క వాక్కు కలిగి మనం ఏం కావాలంటే దేవునితో నడవాలి. దేవునితో నడవాలి. చాలామందికి దేవునితో నడిచే అనుభవం తక్కువగా, దేవునితో మాట్లాడే అనుభవం తక్కువ, దేవుని తలుపు కలిగి జీవించే వాళ్ళు తక్కువ. అందుకే ప్రియదేని ద్వారా ఎందుకనంటే దైవికంగా కొనిపోబడాలి అని అంటే మనం చూడవచ్చు. ఆనోకు దేవునితో నడిచాడు. హల్లెలూయా. ఆనోకు దేవునితో ఏం చేశాడు? దేవునితో నడిచిండు. ఎన్ని దినాలు ఆయన తన కుటుంబాన్ని పోషించుకుంటూ, ఆనోకు ఎందుకనంటే తన కుటుంబాన్ని పోషించుకుంటూ, భార్య పిల్లలను పోషించుకుంటూ, తన కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవునితో నడిచి కూడా ఏం చేసిందంటే ఆనోకు దేవునితో నడిచిండు. చూడండి ఆదికాండం 5వ అధ్యాయం చూడమ్మా 23-24 వచ్చిన. ఆనోకు దినములన్నీ 365 ఏళ్ళు ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనక. చూడండి, అంటే దేవుడు అతడు ఏంటంటే దైవికంగా కొనిపోబడ్డాడు. అంటే దేవుల్లో బలంగా ఉన్నాడు. ఏలియా మరొక మాట చెప్పాలంటే ఏలియా అగ్నిరథముల చేత కొనిపోబడ్డాడు. కాబట్టి ప్రియదేని ద్వారా మనం ఏం కావాలంటే మనం బలం కలిగి ఉండాలి. ఎందుకనంటే మనం చూడాలి. ఎందుకంటే యోబు గ్రంథంలో మనం చూద్దాం ఒక మాట. ఎందుకనంటే ఆయన బలవంతులనట ఏం చేస్తున్నాడు చూడండి. బలవంతులను ఆయన ఏం చేస్తున్నాడు చూద్దాం. నా బలమా నా శైలమా
22వ వచనం. ఆయన తన బలము చేతను, చూడండి, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. ఎందుకనంటే నువ్వు ఏ బలం కలిగి ఉండాలంటే, ఏంటంటే ఈనాడు ఈ బలమే కలిగి ఉన్నా, ఇక ఈ బలము ద్వారా నేను పరలోక రాజ్యానికి వెళుతా, నేను బాప్తిసం తీసుకున్నా, పెద్ద పెద్ద సంఘాలు నేను ఉన్నా, నేను పరలోక రాజ్యం అంటే లేదు నీకు. హల్లెలూయా. ఎందుకనంటే ఇక్కడ చూడండి, బలంగా ఉండవలసింది దేవుళ్ళో, లోకంలో కాదు ఉండేది. లోకంలో 24 గంటలు తిరుగుతావు, దేవుళ్ళలో పావు గంట ఉంటావు, 10 నిమిషాలు కూడా ఉండవు. మనసులో వాక్యం లేదు, ధ్యానంలో వాక్యం లేదు, ఉపవాస ప్రార్థన లేదు. మరి ఎక్కడ నువ్వు ఎవరిని కాపాడుతానని నేను ఎవరిని విడిచిపెట్టాను చూడాలి. అందుకే ఇక్కడ రాసిన మాట ఎందుకంటే, ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు. ఇష్టమైన లోకంలో అన్ని కార్యం చేస్తాడు, నాకు దేవుడు నన్ను కాపాడలేదంటే ఎక్కడిది? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం గమనించాలి ప్రియ దేవులారా, నువ్వు రేపటి రాజ్యాన్ని ఏ